అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మనందరి ఛానల్ సో కాల్డ్ సుధా. ఎలా ఉన్నారు గైస్? అందరూ బాగున్నారా? నేనైతే డే బై డే వీడియోస్ పెడుతున్నాను. ఐ హోప్ యూ వాచ్ అండ్ ఎంజాయ్ అవర్ వీడియోస్ గైస్. యాక్చువల్లీ ఇవాళ నేను థంబ్నెయిల్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. 10 రూపాయలకే పార్టీ మేకప్ అంటే ఏంటి అనుకుంటున్నారా గైస్? ఐ విల్ షో యూ అండ్ ఎక్స్ప్లెయిన్ యూ. టోటల్గా స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను 10 రూపాయలకి పార్టీ మేకప్ ఏంటని. ఫస్ట్ నా వీడియో మీరు చూసుకున్నట్లయితే బిఫోర్ దట్ వీడియోస్ ఒకసారి వాచ్ చేయండి. నేను ఒకసారి చెప్పాను మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్కి రీచ్ అయ్యేలా వీడియోస్ అన్నీ ఉండాలని. గైస్ ఈ వీడియోలో అంటే ఏంటంటే స్పెషల్లీ నేను ఏంటంటే చాలా వరకు లోవర్ మిడిల్ క్లాస్ బడ్జెట్లోనే నేను వీడియోస్ చెప్తాను. ఈరోజు గైస్ మనం ఏంటంటే 10 రూపాయలకి పార్టీ మేకప్ ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్గా ప్రోడక్ట్ చీప్ అండ్ బెస్ట్లో ఏది మంచి ప్రోడక్ట్ అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది అడుగుతున్నారు మేడం మాకు మంచి ప్రోడక్ట్స్ చెప్పండి అని. చీప్ అండ్ బెస్ట్, ఓకే. మంచి ప్రోడక్ట్స్ అంటే కాస్ట్లీ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి, బట్ చీప్లో నేను ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయాలనేది గాయస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గాయస్ మీరు ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది గాయస్. అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదామా గాయస్? కుమాన్. సో ఫస్ట్ నేను ఇందులో తీసుకుంది ఏంటంటే, ఫస్ట్ నా ఎదురుగా అయితే ఒక మిర్రర్ పెట్టుకున్నాను గాయస్. నేను మేకప్ చేసి మీ అందరికీ చూపించాలని. ఇందులో ఏంటంటే మనం డాజ్లర్ ఎటర్న మేకప్ స్టిక్ అంటారు దీన్ని. దిస్ కాస్ట్ ఈజ్ 150 రూపీస్ ఓన్లీ. 150 రూపీస్కి మనకి దొరుకుతుంది. 150 ఇదర్ 175 రూపీస్లో దొరుకుతుంది. అలాగే దిస్ ఈజ్ డాజ్లర్ ఐటెక్స్ డాజ్లర్ కాంపాక్ట్ అనమాట. కాంపాక్ట్ ఇది మనకి 80 రూపీస్లో దొరుకుతుంది. కాంపాక్ట్ 80 రూపీస్లో మనకి ఇది అమెజాన్లో అవైలబుల్ ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది. డాజ్లర్ మంచి మార్క్సే వేయొచ్చు, నో ఇష్యూ, వాడుకోవచ్చు అందరూ. అలాగే డాజ్లర్ లిప్స్టిక్, ఇది కూడా 90 to 100 రూపీస్లో దిస్ ఇస్ డాజ్లర్ లిప్స్టిక్, ఇది కూడా దొరుకుతుంది. ఎస్పెషల్లీ కాంపాక్ట్కి వచ్చేసరికి ఆల్ స్కిన్ టోన్, ఇది ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు. అన్ని స్కిన్ టోన్స్కి కూడా ఇది యూజ్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ లిప్ బామ్ అనమాట. ఇది లేడీస్ లిప్ బామ్. అలాగే జెంట్స్కి కూడా ల్యాబెల్లలో లిప్ బామ్ ఉంటుంది. జెంట్స్ ఇది చూస్ చేసుకోవచ్చు. గాయస్ దిస్ ఈజ్ డాజ్లర్ మస్కరా. మస్కరా కూడా మనకి 60 రూపీస్లో అవైలబిలిటీలో ఉంది మార్కెట్లో. అంటే 2 పీస్ 120 రూపీస్కి అని చెప్పేసి మార్కెట్లో ఉంది. 1 పీస్ 60 రూపీస్ అనమాట. డాజ్లర్ ఐ లైనర్, దిస్ ఈజ్ ఆల్సో 60 రూపీస్. అండ్ దిస్ ఈజ్ ఐబ్రో పెన్సిల్. ఇది కాజల్ పెన్సిల్ లాగా కూడా వాడుకోవచ్చు, ఐబ్రోకి పెట్టుకోవచ్చు. అలాగే కాజల్ కూడా, ఇవి కూడా 60, 50 రూపీస్లో ఇవి మీకు దొరికేస్తాయి. సో గైస్ టోటల్గా మనం ఇక్కడ ప్రోడక్ట్ చూసుకున్నట్లయితే 500 రూపీస్ దిస్ టోటల్ ప్రోడక్ట్. అందుకు నేను చెప్తున్నా ఏంటంటే 500 రూపీస్ అంటే మనకి మినిమం 50 డేస్ ఈ ప్రోడక్ట్ అంతా వస్తుందండి. సో ఈ 50 డేస్ అంటే మినిమం పర్ డే ఎంత పడింది? 5 into 10 50 అంటే 5 10 50 కదా, 10 రూపీస్ పర్ డే. సో దట్ ఈస్ ద రీజన్ నేను చెప్తున్నాను 10 రూపాయలకి పార్టీ మేకప్ అని. గైస్ హోప్ యూ అండర్స్టాండ్. యాక్చువల్గా ప్రతి ఒక్కరూ ఈ ప్రోడక్ట్ని అయితే 500 బిలో ప్రోడక్ట్ని అయితే టోటల్గా మన మేకప్ వచ్చేస్తుంది. అది పార్టీ మేకప్ గాయస్, ఎంజాయ్ చేయండి. ఇది అలాగే ఐ లైనర్, ఇది కూడా 60 రూపీస్కి దొరుకుతుంది. ఎందుకంటే ఐ లైనర్ ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది, బట్ డాజ్లర్ ఐ లైనర్ లిక్విడ్ ఐ లైనర్ ఉంటుంది, అది 60 రూపీస్కి దొరుకుతుంది. అలాగే దిస్ ఈజ్ ల్యాబెల్లో లిప్ బామ్. దిస్ ఈజ్ ఏంటంటే ఇది జెంట్స్కి కూడా అవైలబిలిటీలో ఉందండి. ల్యాబెల్లలో జెంట్స్ లిప్ బామ్ కూడా ఉంటుంది. గాయస్ ఒక విషయం మీరు మర్చిపోవద్దు, ఈ ఏదైతే ఈ మేకప్ ఉందో ఇది ఫర్ లేడీస్ అండ్ జెంట్స్ అనమాట. చాలామంది అనుకుంటారు ఏంటి మగవాళ్ళకే ఆడవాళ్ళకే మేకప్, మగవాళ్ళకి అవసరం లేదా అని. మగవాళ్ళకి కూడా మేకప్ చేసుకోవచ్చు. అంటే పార్టీస్కి వెళ్ళినప్పుడు రొటీన్ రెగ్యులర్గా అయితే వెళ్ళిపోలేము కదా. మగవాళ్ళందరూ మ్యాక్సిమం ఒక క్రీమ్ వాడతారు. ఐ మీన్ ఒక ఫెయిర్ అండ్ లవ్లీ కానీ ఇన్స్టెంట్ మేకప్స్ అని ఇప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీస్ అవి వచ్చినాయి, సో అవి వాడతారు. అలాంటప్పుడు ఎక్కడికైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు జస్ట్ ఫౌండేషన్ రాసుకొని కాంపాక్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది కదా, డిఫరెంట్ లుక్లో కనబడతారు. మ్యాక్సిమం అబ్బాయిలు పార్లర్కి వెళ్ళి జెల్స్ అవి అప్లై చేస్తుంటారు. సో హెయిర్కి జెల్ అప్లై చేసుకోవడం కానీ కొంచెం స్టైలిష్ లుక్లో. అలాగే సింపుల్ మేకప్ అని దానికి స్పెషల్గా మీరు అనుకోవచ్చు ఏంట్రా అమ్మాయిలాగా మేకప్ అని కాదండి. జస్ట్ కాంపాక్ట్ అండ్ ఫౌండేషన్ ఈజ్ ఎనఫ్. లిప్ బామ్ కూడా చాలామంది అబ్బాయిలు వాడాలి. నైట్ టైం కూడా లిప్ బామ్ వేసుకోవాలి పడుకునే ముందు. అది లిప్ని టోటల్ డ్రై ఉన్న లిప్ని మనకి మార్నింగ్ సరికి మాయిశ్చర్ చేస్తుంది, చాలా హెల్ప్ అవుతుంది. సో దట్ ఈస్ ద
ట్రిక్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్. నైట్ మాత్రం కంపల్సరీగా లిప్ బామ్ పెట్టుకునే పడుకోండి అమ్మాయిలు అబ్బాయిలు. సో గైస్ ఇక్కడ మనం వీడియో విషయంకి వచ్చేసరికి లిప్ బామ్ కంపల్సరీగా ఉండాలండి, పెట్టుకోండి ప్రతి ఒక్కరు. అండ్ దిస్ ఈస్ ద టోటల్ ప్రోడక్ట్ ఆఫ్ అమ్మాయిల కోసం. దిస్ ఇస్ బింది, దిస్ ఇస్ ఐటెక్స్ బింది. టోటల్గా దీని కాస్ట్ వచ్చేసి 500. సో ఇంతకీ ఏంటి 10 రూపాయలకి పార్టీ మేకప్ అన్నారేంటి అనుకుంటున్నారా? అండ్ దిస్ ఈస్ డాజ్లర్ లిప్స్టిక్. ఇది ఆల్రెడీ మీకు షో చేశాను కదా, ఇది డాజ్లర్ లిప్స్టిక్ అండి. ఇది కూడా ఏంటంటే మనకి 100 రూపీస్లో దొరుకుతుంది ఈ లిప్స్టిక్. సో ఇలాగే టోటల్గా ఇది 500 కాస్ట్ పడుతుందండి. టోటల్ ప్రోడక్ట్ 500 కాస్ట్ పడుతుంది. ఏంటి 10 రూపాయలకి పార్టీ మేకప్ అనుకుంటున్నారా? సో 5 10 50 అంటే 5 10 50 కదా. మినిమం మనకి ఈ ప్రోడక్ట్ అంతా 50 రోజుల వరకు వస్తుంది. సో గాయ్స్ అంటే పర్ డే 10 రూపీస్. మనం ఎక్కడికైనా పార్టీకి వెళ్ళినప్పుడు చాలామంది మనకి మినిమం 2 years ఆఫ్ ప్రోడక్ట్కి ఏంటంటే 2 years ఎక్స్పైర్ ఉంటుంది. 2 years వరకు ఎక్స్పైర్ ప్రోడక్ట్కి ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే ఇది మనం 2 years వరకు వాడుకోవచ్చు. బట్ ఏంటంటే చెప్తున్నా అంటే పర్ డే మీరు చూసుకున్నా కూడా 10 రూపాయలే పడుతుంది మేకప్కి. సో అందుకని దీనికి 10 రూపాయలకే పార్టీ మేకప్ అని పెట్టాను. గైస్ బాగుంది కదా. సో గైస్ ఏంటంటే యాక్చువల్గా సింపుల్గా మీరు ఈ మేకప్తో ఒక పార్టీకి ఈజీగా అటెండ్ అయిపోవచ్చు. సో గైస్ ఇప్పుడు మనం మేకప్ ఎలా చేసుకోవాలో వెళ్ళిపోదామా? డాజిలర్ రిటర్న్ మేకప్ స్టిక్తో స్టార్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఫౌండేషన్, లైక్ ఫౌండేషన్. దిస్ ఈజ్ మేకప్ స్టిక్. చూడండి, ఇది యాక్చువల్గా ఇది టోటల్గా వాడేసాం మేము, బట్ ఇప్పుడు లాస్ట్ అయిపోయింది. ఫస్ట్ దీన్ని నేను అప్లై చేస్తున్నా గైస్. మీరు ఇక్కడ చూస్తే టోటల్గా ప్రోడక్ట్ అయితే అయిపోయింది. చాలామంది మాయిశ్చర్ అప్లై చేయాలి, మాయిశ్చరైజర్ అని అంటారు. మాయిశ్చరైజర్ అప్లై చేయాల్సిన నెసెసిటీ అయితే లేదు. నేను చాలా వీడియోస్లో మీకు చెప్తున్నాను, హెవీ డ్రై స్కిన్ అయితే మాత్రమే మాయిశ్చరైజర్ అప్లై చేయండి, అదర్వైజ్ మాయిశ్చరైజర్ నీడ్ లేదు. గాయస్ ఇది లాస్ట్ అయిపోయింది కాబట్టి నేను ఇంకొంచెం చేత్తో తీసి రాస్తున్నా. చూడండి, ఇలా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. గైస్ చూడండి, ఇప్పుడు నేను చేత్తో అప్లై చేశాను కదా. సో ఇంకొంచెం దీన్ని స్ప్రెడ్ చేసుకుందాం మనం. దెన్ నేను కాంపాక్ట్ అప్లై చేస్తున్నాను ఇప్పుడు. ఇది క్వాంటిటీ కూడా ఎక్కువే ఉంటుందండి, కాంపాక్ట్ క్వాంటిటీ కూడా ఎక్కువే ఉంటుంది. సో నేను ఇప్పుడు కాంపాక్ట్ని అప్లై చేస్తాను. సో గాయస్ ఫస్ట్ మనం నెక్స్ట్ వెళ్ళబోయేది కాజల్ అనమాట. కాజల్ నేను పెట్టుకోను, యాక్చువల్లీ నాకు సూట్ అవ్వదు కాజల్. నేను కాజల్ అయితే స్కిప్ చేస్తున్నా. నెక్స్ట్ ఐబ్రో పెన్సిల్ అండి. ఐబ్రో పెన్సిల్ని మనం వాడదాం. బాగుంది కదా. సో నెక్స్ట్ గాయస్ మనం మస్కరా పెట్టుకుందాము. మస్కరా కూడా చాలా సింపుల్గా, అంటే చిన్నగా పెట్టుకుంటే సరిపోతుంది మస్కరా. డిఫరెన్స్ చూడండి, ఆ ఐకి ఈ ఐకి ఎంత డిఫరెన్స్ ఉందో. గైస్ మస్కరా అయితే అయిపోయింది, నైస్ కదా. సో బ్రైట్, ఇప్పుడు ఆ కళ్ళు చూడండి ఎంత బ్రైట్గా కనబడుతున్నాయి. నాకైతే కాజల్ అయితే అసలు ఇష్టం ఉండదు, అందుకని నేను కాజల్ అప్లై చేసుకోవట్లేదు. నెక్స్ట్ గైస్ మనం ఇప్పుడు ఐలైనర్ అప్లై చేద్దాం. ఐలైనర్ అప్లై చేసే ముందు కాజల్ కొంచెం డ్రై అయ్యేంత వరకు ఈ లోపల లిప్ బామ్ అప్లై చేద్దాము. లిప్ బామ్ అప్లై చేసినాక లిప్ బామ్ చాలా లైట్గా అప్లై చేసుకోవాలి. లిప్ బామ్ ఎందుకంటే మళ్ళీ మనం లిప్స్టిక్ అప్లై చేస్తాం. అబ్బాయిలు అయితే ఓన్లీ ల్యాబెల్లో అది డ్రై లిప్ బామ్ లాగే ఉంటుందండి, అబ్బాయిలకి ఎస్పెషల్లీ అది అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు నేను లిప్స్టిక్ వాడుతున్నాను. దిస్ ఈజ్ ఆల్సో డాజ్లర్ లిప్స్టిక్. గైస్ చూడండి, ఆల్రెడీ నేను పార్టీకి అయితే రెడీ అయిపోయాను. మేకప్ కనబడుతుంది కదా మీకు. మేకప్ లుక్ ఇది షిమ్మర్ లుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది అంటే హనీ లుక్ ఉంటుందండి, చాలా నీట్గా అనిపిస్తుంది నాకు. ఈ లిప్స్టిక్ నచ్చుతుంది నాకు. లిప్స్టిక్ అయితే బాగుంది కదా గైస్. అండ్
సో నేను మస్కరా గురించి మీకు ఒక ట్రిక్ చెప్తాను. ఏంటి అంటే యాక్చువల్గా ఇప్పుడు నా హెయిర్ చూసారంటే మీరు చాలా స్మూత్గా కనబడుతుంది కదా. అంటే ఎక్కడ బేబీ హెయిర్ అయితే మీకు కనిపించట్లేదు, బేబీ హెయిర్ బయటకు వచ్చినట్టయితే ఎక్కడ కనిపించట్లేదు. రీజన్ ఏంటి అంటే నేను మస్కరాతో, మనకి ఎప్పుడైనా బేబీ హెయిర్ కొంచెం ఇబ్బంది పెట్టింది అనుకోండి, మనం మస్కరాతో ఇలాగా బేబీ హెయిర్ని లోపలికి ఇలా పెట్టేస్తే అది ఎందుకంటే డ్రై అయిపోతుంది మనకి మస్కరా. సో అది మనకి ఏంటంటే ఈ హెయిర్ని అస్సలు ముందుకు కనిపించకుండా చేసేస్తుంది. నేను ఆల్రెడీ అప్లై చేశాను మస్కరాని. సో ఇది ట్రిక్ అనమాట. సో ఎప్పుడైనా మీకు బేబీ హెయిర్ అనీజీగా అనిపిస్తే సో ఇలాగా మస్కరా పెట్టుకోండి. సో చూడండి చాలా నీట్గా హెయిర్, మనకి ఫ్రంట్కి ఏమీ హెయిర్ బేబీ హెయిర్ లేకుండా చాలా నీట్గా ఇది కనబడుతుంది గాయస్. ఇది ట్రిక్ మాత్రం మర్చిపోవద్దు అమ్మాయిలు ఎస్పెషల్లీ. అండ్ గాయస్ యాక్చువల్గా ఇది టోటల్ మేకప్ లుక్. నేనైతే పార్టీకి వెళ్ళే మేకప్ అయితే రెడీ అయిపోయింది కదా, కనిపిస్తుంది కదా మేకప్ లుక్. అండ్ నేను ఇప్పుడు బిందీ అయితే పెట్టేస్తున్నా ఫైనల్లీ. గైస్ ఇప్పుడైతే మనం ఐలైనర్ వేసుకుందాము. అమ్మాయిలకి అందరికీ స్పెషల్లీ బాగా ఇష్టం ఐలైనర్ వేసుకోవడం. నేను సింపుల్గా ఐలైనర్ వేసాను, చూసారు కదా ఐకి ఏకి ఎంత తేడా ఉండిందో. సో సింపుల్గానే వేసుకున్నాను, హెవీగా అయితే పెట్టట్లేదు. గైస్ ఇది నా ఐలైనర్ వేసిన లుక్ అనమాట, బాగుంది కదా. సో ఐలైనర్ వేసాక టోటల్గా పార్టీకి అయితే మనం రెడీ అయిపోయాం. సో ఇది టోటల్ పార్టీ లుక్ గాయస్. సో గైస్ చూడండి పార్టీ లుక్, మేకప్ లుక్ అనమాట ఇది. సో నేను ఆల్రెడీ హెయిర్ అయితే ముందు ఇలా పెట్టుకున్నాను. సో గాయస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎలా ఉంది నా పార్టీ మేకప్ లుక్, బాగుంది కదా. సో అలాగే మనం హెయిర్ని ఎలా కావాలంటే అలాగా పెట్టుకోవచ్చు మనం పార్టీకి వెళ్తున్నప్పుడు. సో మనకి మన డ్రెస్సింగ్ పట్టించి మనం హెయిర్ని చూస్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అబ్బాయిలు మీరు కూడా ఒక ఫౌండేషన్, ఒక కాంపాక్ట్ వేసుకుంటే సరిపోతుంది, చాలా నీట్గా కనపడతారని మై ఫీలింగ్. అలాగే ఒక లిప్ బామ్. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఇలాగే నా వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి, ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా టిప్స్ చెప్పండి, మీరు నాకు సజెస్ట్ చేయండి ఏ వీడియోస్ చేయాలి. డెఫినెట్లీ ఐ విల్ డూ దట్. మీ అందరి కోసం నేను చేయడానికి ట్రై చేస్తాను గాయస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, సీ యూ సూన్ గాయస్.